మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్। కుక్క అబే ఓ మున్సిపాలిటీ కే కుత్తే అబే సాలే मेरा नमक खा के मुझे गाली देगा। నీ అబ్బా నా ఉప్పు తిని నన్నే తిడతావరా? నీ ఉప్పు నేను ఎక్కడ తిన్నానరా? నీ तेरा नमक मेकअप का है। अबे साले मुझे मारेगा, गोली मार दूंगा। अरे బామ్మర్తి నన్నే కొడతావరా? చంపేస్తాను నిన్ను। ఏయ్ దమ్ముంటే కాల్సరా। అబే దమ్మైతే యా మార్ మార్। ఏయ్ నీ అబ్బా నువ్వు మొగడువైతే ఇక్కడ కాల్సరా। అబే అగర్ తూ మరదే తో యా యా మార్నా జాన్ సే మార్ మార్। अरे నేను తెలుగు నేర్చుకున్నాను రా, నాకు డబ్బింగ్ అక్కర్లేదు। मैं तेलुगु सीख लिया, मुझे डबिंग की जरूरत नहीं। हैंड्स अप, हाथ ऊपर करो। అన్నయ్య అన్నయ్య ఎవరో బూచుడు బూచుడు బూచుడు। రేయ్ ఎవడో ముక్కు మొహం తెలియనోడికి గన్ పెడితే భయపడతాం అనుకున్నావా? ఏంటన్నయ్య అలా గుడ్ లక్ గన్ చూస్తావు? వాడే విలను। నీకు దమ్ముంటే చావుంటే మగాడివైతే ఇక్కడ ఇక్కడ కాల్సరా। అంతేకాని ఒక అభవ శుభం తెలియని అమాయకుడి మీద గన్ను పెట్టడానికి నీకు మనసెలా ఒప్పిందిరా దుర్మార్గుడా? అన్నయ్య నీకు విషయం చెప్పనా? వాడి గురించి నాకు పూర్తిగా తెలిసిపోయింది। చెప్పని నేను చెప్తాను విను। ఏంటి? వాడు పిచ్చోడు। ए क्या बोला रे? మా ఫ్యామిలీ మ్యాటర్ అండి, మీ పని మీరు కానివ్వండి। నేను చెప్పాను। ఇలాంటి పెద్దలతో మన గొడవ ఎందుకన్నాయా? మన దారి మనం వెళ్ళిపోతామని భయంతో ఉనికిపోతున్నాడు। చూడబ్బాయ్ నువ్వేం కంగారు పడకు, అవసరమైతే నీ ప్రాణాలకి మా జగన్ ప్రాణం అడ్డ వేస్తాం। ఓకే సార్। మిస్టర్ మేము ఇలాంటి రిస్కులు కొన్ని వందలు చేసినాం తెలుసా నీకు? ఒకటి సక్సెస్ అవ్వలేదుగా? ఆ విషయం వాళ్ళకి తెలిసిండి। నన్ను వదలన్నయ్య, వాడిని ఎరగొడతాను। ఉండు। వదలమంటుంటే వదలన్నయ్య, ఆ తుక్కల గాని కొట్టడం చాలా ఈజీ। ఓహో ए क्या बोला रे? ఆ పెద్ద జ్యోతిష్యం తెలిసిన వాళ్ళగా మీ పేరు తుగ్లకంట, నిజమా? ఏ నిజమంట, కంగ్రాచులేషన్స్। చూడండి మా బుజ్జోడు ఆనందం ఎలా క్లాప్స్ కొనేసుకుంటాడు। ఏంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు? అదేంటో నాకు అర్థం కావట్లేదురా। మనలాంటి మేధావులకి అర్థం కావట్లేదంటే పెద్ద మ్యాటర్ ఏంటి? కరెక్టే। ఏంటి? నువ్వు తంతావు నేను తన్నా। నోరు మూసి కూర్చో। ए क्या बोल रहा है? వాడిని నోరు మూసుకోమన్నాను కదా, ఈ పని మీరు కానివ్వండి। पूछो 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 ना। అన్నయ్య ఏంటి? నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది, వాడిని కొట్టు। क्या क्या बोल रहा है? నా నోరుతో నేను చెప్పలేనండి। నువ్వు కొట్టకపోతే నేను కొడతాను। నేను ఊరుకోను। వద్దు, ఇట్రా వెనక్కి। पप्पू क्या बोल रहा है? పాప బుజ్జోడు, వాడిని ఎందుకులేండి, నేను ఉన్నానుగా। तू बोल। ఇలాంటి గొట్టంగాడితో ఇంతసేపు డిస్కషన్ ఏంటి? లాగి గోపు మీద కొడితే మన పని అయిపోతుంది కదా అన్నయ్య అంటున్నాడు। కరెక్ట్ 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 ये बोला ये बोला నో, నో। నన్ను చంపాలనుకున్న వాడిని నువ్వు వదిలిపెట్టద్దన్నయ్య। వాడి మీద నువ్వు ఎలాగైనా సరే పగ తీర్చుకో। ఓకే తమ్ముడు। అన్నయ్య కలుస్తాడు। నేను ఏమంటాడు కదమ్మా? సారీ తమ్ముడు, కమాన్। లెట్స్ గో। అలాగే అన్నయ్య, థాంక్స్। అంకుల్ అంకుల్ ఆ మాట్లాడే బొమ్మ నాకు ఇవ్వరా? తీసుకో। కానీ మాట్లాడేది బొమ్మ కాదు, నేను। మీరా అంకుల్? అలా అయితే ఈ బొమ్మ నీకొద్దా? అయినా కావాలి। థ్యాంక్ యూ అంకుల్। ఇట్స్ ఓకే, హ్యావ్ ఇట్। ఓయ్ బాబు, బాయ్ అంకుల్। బాయ్। గొప్ప సాహసం చేసావయ్యా। చూడబ్బాయ్
నేను చూస్తుంటే ముచ్చనేస్తుందా? మా ఫీల్డ్ లో ట్రై చేయొచ్చు కదా. ఎందుకు లేండి సార్, ఏదో నా మానం నేను. నీకు మహమాటం ఎక్కువయ్యా. నీకున్న టాలెంట్ కి నువ్వు అను, మా ఫీల్డ్ లో నిన్ను ఆ రేంజ్కి తీసుకెళ్తాం. అబ్బో ఆ లెవెల్ మనకెందుకు లేండి. అలా కాదు బాబు, మా లెవెల్ కాకపోయినా మా ఇద్దరు రికమెండేషన్ తోటి ఇంచుమించు ఆ లెవెల్ తీసుకురాగలం. మనకెందుకు లేండి. అలా కొట్టడం పెద్ద కష్టమేం కాదు. మేము కొడతాం, కానీ ఇలా గిర్రని తిరిగి వాడిని అరెస్ట్ చేయడమే కష్టం. ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి లైఫ్ లో వాడు సెటిల్ అవుతాడంటావా? 4 seconds. 3, 2, 1. Look. That's it. అరే మట్టి కరిచాడు కాదు, గచ్చు కరిచాడు. నువ్వు సామాన్యుడు కాదయ్యో. బాయ్ బాబు. ఇంతకీ నువ్వెవరు, ఏం చేస్తుంటావు, నీ డీటెయిల్స్ ఏంటి? నేను ఎవ్వరు ఏం చేస్తుంటాను రేపు మీకే తెలుస్తుంది. రేపు తెలియటం ఏంట్రా? వెరీ స్ట్రేంజ్ క్యారెక్టర్ యా. యా రైట్ తుగ్లక్, నువ్వు లేరా? వస్తున్నా ఉండరా. లే. మీరు ఇప్పుడేనా మేడం రావడం? అవును. అంటే ఇక్కడ జరిగిందేమి మీరు చూడలేదుగా? లేదు. ఏమంటారేంటి మేడం, వీడికి ఒక్కటి ఇస్తే గిరగిర 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 తిరుగుతూనే ఉన్నాడు. ఆపడానికి అరగడ పట్టింది. మీరు కొట్టారా? అది వీడు. అంటే ఎవరు కొడితే ఏముందిలేండి, తిరిగింది మాత్రం వీడే. కంగ్రాచులేషన్స్. అరే ముద్దు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే ఇదేరా? మేడం ఇంకొక అరగంటలో తుర్రుమని ఎగిరిపోతుంది. అవునరా గన్ను, అందుకే సరస్వతికి నీ ప్రేమను తెలియచేయడానికి ఇది ఆఖరి అవకాశం. కమాన్ గో అండ్ టెల్ హర్. నో, నీ ప్రేమ గురించి సరుకు చెప్పి ఢిల్లీలో సెటిల్. ఏంటి మేడం 2 టికెట్లు తీసుకున్నారు? నాకు చాలా కావాల్సిన మనిషి ఒకరు నాతో వస్తున్నారు. నో, నేను మీతో రావటం లేదు మేడం. నేను కూడా మీతో రావటం లేదు మేడం. ఏమిటి మీరు అనేది? ముద్దు కృష్ణ మీరు పెళ్లి చేసుకోవాలి. నో మేడం, జగన్నే మీరు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. అయ్యయ్యో, ఈయన్ని పెళ్లి చేసుకోకపోతే ఆయన ఫీల్ అవుతాడు, ఆయన్ని పెళ్లి చేసుకోకపోతే ఈయన ఫీల్ అవుతాడు. మీ ఇద్దరిలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా మా ఆయన ఫీల్ అవుతారే. ఆయనే మా ఆయన. కంగ్రాట్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ హీరోయిజానికి కంగ్రాట్స్. మీ హీరోయిజం ముందు మా హీరోయిజం ఎంతలేండి. మహానుభావ, రేపు చెప్తానంటే ఏంటో అనుకున్నావు. ఇదే ఏంటి మీ ఫేసులు చూస్తుంటే ఏదో భగ్న ప్రేమికుల్లా, కొంపదీసి మా ఆవిడ విషయంలో ఏదైనా లవ్ అలాంటిదేమీ లేదు సార్. నెక్స్ట్ కేసు విషయం సిస్టర్ తో మాట్లాడుతున్నాం అంతే. సిస్టర్? అవును బావగారు. అవును సిస్టర్, ఒక లేడీ అయ్యుండి మీకు ఇన్ని తెలివితేటలు ధైర్య సాహసాలు ఎక్కడే అనుకున్నాం. అంతా మా గురువు గారి ఇన్స్పిరేషన్ అన్నమాట. ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ మా సిస్టర్ విజయం వెనుక మా బావగారు. మా ఆవిడ విజయం వెనకాల మీరిద్దరు ఉన్నారు. ఎందుకు బావగారు ఇంకా మమ్మల్ని మోసేస్తారు? ఎక్కువవుతుంది. సిస్టర్, ఢిల్లీ ఫ్లైట్ లాస్ట్ అనౌన్స్మెంట్ అయింది, మీరు వెళ్ళండి. మీరు బయలుదేరండి సార్. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఓకే హీరోస్, బాయ్. Shut up. We are from CBI. మీరు సిబిఐ వాళ్ళ? నీ కళ్ళకి మేము తోటమాల కనపడుతున్నావా? దీంతో డిస్కషన్ అనవసరం. మర్యాదగా చెప్పు, రామకోటికి నీకున్న సంబంధం ఏంటి? I don't know anything. మర్యాదగా చెప్పు, మీ చెల్లి మా కస్టడీలో ఉంది. తేడాగా మాట్లాడావనుకో నిన్ను కూడా లాకప్ ప్లేస్. చెప్పా చెప్పు. చెప్తాను. తొగ్గులకు నీకు నీ దేశం మీద విపరీతంగా దేశభక్తి తన్నుకొచ్చి ఈ దేశానికి వచ్చి దీన్ని నాశనం చేద్దామని గంతులేస్తున్నావు. మరి నేను ఈ దేశంలో పుట్టి ఈ దేశం మందు తాగుతూ ఈ దేశం ఫుడ్ తింటూ నీతో చేతులు కలిపాను అంటే నేను ఎంత దేశద్రోహిని అయి ఉండాలి, నీకంటే ఎంత లఫ్ట్ గండి అయి ఉండాలయ్యా. సైలెన్స్. డబ్బింగ్ వద్దు, ఎక్స్ప్రెషన్ ముఖ్యం. నీ దగ్గర నుంచి డబ్బు వస్తుందనే ఆశతో ఈ దేశానికే ద్రోహం తలపెట్టి నేను అది రాదని తెలిసి నీకు ద్రోహం చేయటం నాకు పెద్ద పని అంటాయా? 1 minute. హలో లైలా, 1 minute. లైలా అయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ ₹1,00,000 ఇస్తాను ఆశతో వారం రోజుల నుంచి 1,00,000 కళతో ఎదురు చూస్తుంది. ఈ ఫోన్కి ఏం సమాధానం చెప్తావు? టెల్ మీ. నువ్వేదో ₹1,00,000 పెట్టులో పెట్టి పంపిస్తావని ₹1,00,000 పువ్వుల్లో పెట్టి పంపిస్తానని నేను దానికి మాట ఇచ్చాను. ఇప్పటికి అది 1,00,000 సార్లు ఫోన్ చేసి ఎక్స్ప్రెషన్ మారుస్తుంది. హలో లైలా, సెటిల్మెంట్ జరుగుతుంది, నేను పువ్వులతో వస్తాను. సారీ.
ఆడపిల్లని వాడుకుని అన్యాయం చేశారన్న బ్యాడ్ నేమ్ నేను భరించలేనయ్యా. वो क्या है कि समझा इसे समझा రామకోటి తుగులకు మాటలు నమ్ము. మేము ₹1 కోటి పంపించాం. కానీ బైపాస్ లో ఇంకోని పంపించి ఆడితో కొట్టించేశారు కదా. అబద్ధం. ఓయ్, నేను మీకు ముందే చెప్పాను, మీకంటే నేను నీచ్ కమీన్ కుత్తేగాండని. నా దగ్గర ఎదవేసాలు వేశారనుకో నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. తుగ్లక్, నీకు నీ బాంబ్ బ్లాస్టింగ్ ఎంత ముఖ్యమో నాకు నా బ్లాస్టింగ్ బాంబ్ అంత ముఖ్యం. ఈ రాష్ట్రంలో నా హెల్ప్ లేకుండా మీరు గడ్డి పూసను కూడా పీకలేరు. మొన్న దీపావళి రోజున చిచ్చుబుడ్డు దెబ్బకి మీ నడ్డిరిగినా బుద్ధి రాలేదు. ఈ దేశంలో నాలాంటి దేశద్రోహులు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారయ్యా. వాళ్ళకైనా సరిగ్గా క్యాష్ ఇచ్చి వాడుకోండి. మీకు 2 రోజులు టైం ఇస్తున్నా. రూట్ మార్చుకుని నా రూట్లోకి వచ్చారా సరే సరే, లేకపోతే నేనే ఎక్స్ప్రెషన్ మార్చుకుని నా రూట్లో నేను వెళ్ళిపోతా. అబ్బా, ఏం బట్టేవరా, స్వర్గానికి కరెక్ట్ గా బెత్తిరే కింద ఉన్నాను అనుకో. అంతా మీ అభిమానం అండి. మళ్ళీ పుట్టింటిగా? అవును, నీతో కాపురం చేయటం నా వల్ల కాదు. మళ్ళీ ఏమైంది? ఇంకా ఏం కావాలి? అవ్వా, నేను గుడికి వెళ్ళినప్పుడు పని మనిషి పాడు చేశారట. అవ్వా, పని మనిషి మాత్రం ఆడకూతురు కాదంటే నోరుమోయండి, అది నా దగ్గర బోర్మని ఏడ్చింది. అమ్మ దొంగ, నా దగ్గర 500 తీసుకుని కిలకిలకిలకిలమని నవ్విందే. ఏమిటి, పని మనిషికి 500 కూడా ఇచ్చారా? వాసి పిచ్చి మొహమా, వెళ్ళాలని కాకుండా ఎవరికైనా ఇవ్వాలి. అయినా నువ్వేంటే పాపం దాంతో నెలల పని చేయించుకుని 300 ఇస్తున్నావంట. నువ్వు ఈ జన్మలో మారవు. నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్తున్నాను, రేపే విడాకులు పంపిస్తాను. నీ దృష్టిలో విస్తరాకులకి విడాకులకి తేడా లేదు కదా. వెళ్ళు, మళ్ళీ నువ్వే ప్రతి ప్రత్యక్ష దైవం అని తిరిగి వస్తావు. ఏమండి, అమ్మగారు లేచిపోతున్నారండి. ఎవరిగా లేచిపోవడం కదరా, వెళ్ళిపోతుంది. పోనీ అలాగే అనుకుందాం, వెళ్ళి ఆపండి. నెలకోసారి పని మనిషి మారటం, 2 నెలలకోసారి మీ అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోవడం, ఇది నాకు మామూలే. కానీ రామకోటి సోఫాలో కూర్చున్నాడా? లేచాడా? ఫోన్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడు. వచ్చి ఫోన్ తీసుకున్నాడు. ఏం మాట్లాడారా? దీంట్లో ఎట్లా తెలుస్తుందా? సారీరా, సారీ. గన్నం, ఆ లారెన్స్ గారు ఏంటి మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాడు? వీళ్ళు ఎక్కడ చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు లారెన్స్ గారికి ఇస్తాను చూడు కిక్కు. రైట్, అర్థమైంది. ఇవ్వు చెప్తా. ఏరా ఇవ్వు. ఏమైంది? ఎవరో రాయి విసిరారండి. ఎవడరా నా పిల్ల మీద రాయేసింది? ఎవరనుకుంటున్నావు? ఎవరైతే సూపర్ ఫిగర్, అది నా పెళ్ళాం. ఒరే ముద్దు, రామకోటి ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడు రా. ఓ పని చేయరా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయి. నేను వాడిని ఫాలో అవుతా. ఓకే. మిస్టర్, కొంచెం బండి ఇస్తావా? వాడిని ఫాలో అవ్వాలి. విలన్ హీరో చేస్. నో ప్రాబ్లం. నా బండి ఆగరా. అయ్యో నా బండి. సార్, కెన్ యు టేక్ యువర్ బైక్? నో ప్రాబ్లం. మై బైక్, కెన్ ఐ టేక్ దిస్ బైక్? నో ప్రాబ్లం. నా బండి. మీ బైక్ తీసుకెళ్ళా. నో ప్రాబ్లం. నా స్కూటర్. నో ప్రాబ్లం. నా సుజుకి. నో ప్రాబ్లం. ఆగరా. రోడ్డు మీద రొమాన్స్ ఏంట్రా? పార్క్ వెళ్ళామండి. నో ప్రాబ్లం. హలో, నో ప్రాబ్లం. సారీ. నో ప్రాబ్లం. ఈ బైక్
పద్నాలుగు డ్రా 9 పా. ఇదేదో కోడ్ భాషలో ఉంది. ఈ కంటికి అంకులా కనపడతారా? కూర్చో, అంతేగాని అంకులని మాత్రం పిలవు. దిగు దిగు. అంకుల్ అంకుల్ అన్నా ఉంటే అంకుల్ బాయ్. ఎల్లుంటా? అలాగే, తప్పకుండా పంపిస్తాను. లేటెస్ట్ ఏనండి. ఎవరు నువ్వు? ఏం కావాలి? రామకోటి గడి పార్ట్నర్ అన్నమాట. మర్యాదగా చెప్పు. బాంబులు ఎక్కడ? లోపల ఉన్నాయి. ఎన్నున్నాయి? 10. 10? కాకపోతే రాత్రి 4 తీసుకెళ్లారు. ఎక్కడికి? స్టార్ హోటల్ కి. అన్ని ఆర్డీఎక్సేనా? కాదు, కొన్ని డీలక్స్, మరి కొన్ని సూపర్ డీలక్స్. మర్యాదగా బాంబులు ఎక్కడ చూపించు. కమాన్. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు అడగకపోయినా మేమిచ్చే మర్యాదలు మేము ఇస్తాం. రోజా, కనకాంబరం, లిల్లీ, మళ్ళీ అందరూ ఇలా రండి. బాంబులంటే వీళ్ళ? వీళ్ళే. నీకు కావాల్సిన బాంబుని తీసుకెళ్ళు. నువ్వు చేస్తున్న బాంబుల బిజినెస్ ఇదన్నమాట. మర్యాదగా రామకోట ఎక్కడున్నాడో చెప్పు. ఇప్పుడే వెళ్ళిపోయారు. అయినా నీకు అదంతా అనవసరం. నీకు ఎన్ని బాంబులు కావాలో తీసుకెళ్ళు. షట్ అప్. నేను ఎవరనుకున్నావు? ఐ యామ్ ఫ్రమ్ సిబిఐ. అయితే మగాడివి కాదా? నోర్మోయ్. నడు స్టేషన్ కి. కమాన్ కమాన్ కమాన్. హలో హలో హంస. కరెక్ట్ టైంకే ఫోన్ చేశారు సార్. ఎవరో సిబిఐ అంట, ఒకసారి మాట్లాడండి. పిలు. హలో, ఎవడో నువ్వు? ఎస్ సార్. ఏడలేకపోయావు సార్. పళ్ళు రాలగొడతాను సార్. ఓకే, మీరు కూడా సార్. ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా తెలిసింది ఇదన్నమాట. వినటానికి అసహ్యంగా ఉంది. ఇంతకీ ఆ జగనేడి? వచ్చేసా, మాటల్లోనే వచ్చేసా. ఇంపార్టెంట్ క్లూ పట్టే. ఏంటా క్లూ? గోడలకు చెవులుంటాయి మేడం. ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. మేడం, ఫర్ ది ట్రిపుల్ బెడ్రూమ్, ఫ్రిడ్జ్, వీడియోకాన్, ఏసీ గోడ్రేజ్, టీవీ బీపీఎల్. అందులో మొదటి ఛానల్ ఈటీవీ, రెండో ఛానల్ జెమిని టీవీ, మూడో ఛానల్. ఇల్లు చిమ్మడానికి చీపురు కట్ట, బూజు దులపడానికి బూజు కర్ర, పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ బ్రష్, స్నానం చేయడానికి లక్స్ సోపు. ఇవి కాదు మిస్టర్ జగన్ మనకు కావాల్సింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం. మీరు ఇలా అంటారని ఊహించే ఇంపార్టెంట్ క్లూ తీసుకొచ్చా. ఏంటది? 10, 5, 99, 14 డ్రా, 9 పా, 8 బ్రా, 9 లుమ్, 10 లమ్. 14, 5, 99, 8 డ్రా, 7 లమ్, 8 లుమ్, 9 పా. అంటే ఒరే ముద్దు, ఇది కోడ్ భాషరా. నీలాంటి ముద్దు బుర్రలకు అర్థం కాదు. మేడం గారు డీ కోడ్ చేస్తారు. నేను దాన్ని క్యాచ్ చేసి బాంబులేసే హంతకుల రహస్యాలు కనిపెడతా. నిజమా? యా మేడం. 14 డ్రా అంటే ఏమన్నావు? 14 లక్షలు డ్రా చేసి 9 పా అంటే 9 మంది పాకిస్తానీలతో కలిసి. చాలు చాలు. 14 డ్రా అంటే డ్రాయర్లు, 9 పా అంటే ప్యాంట్లు, లుమ్ అంటే లుంగీలు, లమ్ అంటే లంగాలు. ఇది చాకలి పద్దు. మొత్తానికి భలే ఇన్వెస్టిగేట్ చేశారు. దీనికా గోడకు చెవులుంటాయని లోపలికి రమ్మన్నావు? నువ్వు డిటెక్టివ్ జగన్ కాదరా, డిఫెక్టివ్ జగన్. 16వ తేదీ డెడ్ లైన్ చేశాడు. అంటే రేపే? రేపు 16వ తారీఖు నాడు నా పుట్టినరోజు అయ్యా. ఆ రోజు సాయంకాలం 5 గంటల లోపు టోటల్ క్యాష్ నా చేతికి చేరాలి. లేకపోతే నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. జంట నగరాల్లో బాంబ్ బ్లాస్టింగ్ కి టోటల్ సెంటర్ పాయింట్ మీరేని చెప్పేస్తాను. అప్రూవర్ గా మారిపోతాను. దాంతో మీ ఇద్దరు సెల్లో సిట్టింగ్, ఆడు హిందీలోను నువ్వు తెలుగులోను సొవ్వను काउंटिंग. ఇప్పుడు డబ్బింగ్. तुगलक, अगर तू पैसा नहीं दिया ना, राम को अप्रूवर बनने का धमकी दे रहा है इस साला. बदमाश. 16 तारीख को रामकोटी का जन्मदिन है ना? 16వ తారీఖు రామకోటి పుట్టినరోజు కదా. कुत्ता कहीं का. ఊరా కుక్క. दूंगा. बर्थडे को जरूर तोहफा दूंगा. ఇస్తాను. పుట్టినరోజు బహుమతి తప్పకుండా ఇస్తాను. हंसने का, डबिंग नहीं करने का. రైల్వే స్టేషన్ కార్ పంపించాను, అరగంటలో వచ్చేస్తారు సార్. సరే, నువ్వు కింద ఉండి గెస్ట్లను జాగ్రత్త రిసీవ్ చేసుకో. లేడీస్ జాగ్రత్త రావు, మగవాళ్ళంత మందిలో ఉంటారు. ఇంకెళ్ళి. అలాగే సార్. కరెక్ట్ గ్యారెంటీగా పార్టీ.
అది లేకుండా ఎట్టుంటదిరా? నువ్వు రా చెప్తాను. రాకపోతే నా ఎక్స్ప్రెషన్ మారిపోతున్నావు. ఎడిసావు ఆఫీస్ స్కాచ్ బాటిల్ తెప్పిస్తున్నానయ్యా. వస్తున్నావు కదా, వచ్చేయి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రామకోటి. जन्मदिन मुबारक हो रामकोटी. పుట్టినరోజు శుభాకాంక్షలు రామకోటి. ये फूल तुम्हारे लिए हमारी तरफ से. ఈ పుష్పగుచ్చం మీకోసం మా తరఫున. దేనికి? మడిచి మంచం కింద పెట్టుకోవడానికే? क्या बोल रहे हैं? इसके मतलब है कुछ नहीं. मेरा पैसा किधर है? एक बार दिया ना, दोबारा नहीं मिलेगा. ఒకసారి ఇచ్చాం కదా, మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఇస్తాం? అలాగా? मैं हिंदी में बोल रहा हूँ. मैं पूरा पुलिस को बता दूंगा. तुम दोनों का एक्सप्रेशन चेंज हो जाएगी. నీకు తెలుగులో మీ బాంబుల మ్యాటర్ మొత్తం పోలీసులు రిపోర్ట్ చేసేస్తారు. मेरी तरफ से जन्मदिन का तोहफा. क्या बोला रे? अप्रोर बनेगा? अब जाके बन. क्या बोला रे? डबिंग नहीं करने का. इज डेड. चल. एक मिनट. ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏదో ఒకటి చేద్దాం కానీ ముందు అవును కూడా. అలాగే. గన్లో బుల్లెట్లున్నాయా? లేదు మేడం, బుల్లెట్లే గన్లో ఉన్నాయి. బి అలర్ట్. ఓకే ఓకే, రెడీ? 1 2. మర్యాదగా లొంగిపో. తప్పించుకుంటా ప్రయత్నించావా? అన్యాయంగా చస్తావు. కమాన్. నవ్వుతారేంటి మేడం? కొంపదీసి వీడు వేరే ప్లాన్ లో లేడు కదా? లోపల ఎవరైనా ఉంటే మర్యాదగా లొంగిపోండి. రామకోటి ప్రాణాలు మా గుప్పెట్లో ఉన్నాయి. లొంగిపోండి. యువర్ టైమ్ ఇస్ అప్. మర్యాదగా లొంగిపో. ఇదేంటిడు లొంగిపోమంటే వంగిపోయాడు? ఏమైంది మేడం? మనకంటే ముందు ఎవరో వచ్చి ఇతను పాయిజన్ ఇంజెక్ట్ చేసి చంపేశారు. అయితే ఇప్పుడు ఎలా? అదే వెరైటీగా బర్త్డే జరుపుకుంటాడు. ఈయన ఫంక్షన్స్ అన్ని చాలా వింతగా ఉంటాయి. అవును. హ్యాపీ బర్త్డే రామకోటి. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. ఏ రామకోటి, అప్పుడే మందు కొట్టేసావా? నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళి మందు కొట్టు. हैप्पी बर्थडे। तुम्हारे बर्थडे के लिए माधुरी दीक्षित को पैसे दिया था, लेके भी मुकर गई, इसलिए डुप्लीकेट माधुरी दीक्षित को लाया। क्या अभी तुम्हारे को ज्यादा फील नहीं होने का, हम फॉरेन जाना माइकल जैक्सन को इंजेक्शन देने के लिए। क्या ఇవాళ నుంచి మన పని పూర్తయ్యే వరకు రామకోటి బతికే ఉండాలి. చచ్చినోడు బతకడం ఎట్లా మేడం? మన దగ్గర క్షుద్ర విద్య లేవుగా. అక్కర్లేదు, ఇతను సచ్చాడన్న విషయం మన ముగ్గురు తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ విషయం వాడికి కూడా తెలియదు. కాబట్టి పాయిజన్ ఇచ్చా కూడా ఇతను బతికే ఉన్నాడని బాంబ్ స్టేషన్ మనం నమ్మించగలిగితే ఈ శవాన్ని చంపడానికి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తారు. అమ్మయ్యా, మొత్తానికి మీ ప్లాన్ అంతా నాకు అర్థమైంది మేడం. అంటే ఈ రామకోటి గడి శవం అడ్డం పెట్టుకుని మనం ఆ బాంబ్ స్టేషన్ పట్టుకుంటాం, అంతేగా? కరెక్ట్. ఏం కరెక్ట్ మేడం? రామకోటి నేను బతుకున్నానని నోరిప్పి చెప్పగలడా? ఎలా చెప్పగలడు? చెప్పిస్తాను. ఇతను నోరు విప్పకుండానే బతికున్నట్టు అందరినీ నమ్మిస్తాను. రేపటి నుంచి ఇతను మార్నింగ్ వాక్ తీసుకెళ్ళండి. రేపటి నుంచి అంటున్నారు, మరి శవం కంపు కొట్టదా మేడం? ఆ జాగ్రత్తలు నేను చూసుకుంటాను, ముందు చెప్పిన పని చేయండి. శవం కంపు కొట్టకుండా జాగ్రత్త ఏంట్రా? ఢిల్లీ వాళ్ళు అంతేరా, నువ్వు పదా. నారాయణ 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 నారాయణ. అదేంట్రా అలా అంటున్నావు? శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు అదే కదా అనేది. బ్రెయిన్లెస్ ఫెలో, వీడు శవం తెలిస్తే మేడం వేసిన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ రామకోటి. రాత్రి పార్టీ బాగా జరిగిందటగా మా వాడు చెప్పాడు. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ఇలా వస్తావా? ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడరు బాబు, మౌనవ్రతం. ఓహో, ఇదోటి మొదలెట్టాడా? సరే, ఆయన మాట్లాడకపోయినా నేను చెప్పేది వింటాడుగా. నువ్వు రారామకోటి. ఆయన రాడు.
మేము పట్టుకున్నాగా, వదలండి. వదిలితే కింద పడతాడు. కింద పడటానికి ఆయన ఏమన్నా ప్రాణాలు తెలిసావా? ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్. ఫుల్ ఆన్ లో ఉన్నాడయ్యా. అందుకే కింద పడకుండా తోసుకొచ్చేది. అలాంటప్పుడు మార్నింగ్ వాక్ ఎందుకు తీసుకొచ్చారయ్యా? రామకోటి, ఉదయాన్నే మందేంటయ్యా? బుద్ధి జ్ఞానం లేకపోతే అరే సార్ కొట్టకండి ఏదో తెలియకుండా వాగాడు. మీరు ఎందుకు నన్ను ఆవేశపడతారు? రండి. మందు కొట్టద్దాను, ఎందుకు నన్నే కొడతావా? నువ్వు చచ్చినా మారు. గుడ్ మార్నింగ్ రామకోటి. అలా ఒకళ్ళు చేతులు పట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. బొందితో స్వర్గానికి వెళ్తామో లేదో తెలియదు కానీ ఈడి బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా. ఇక్కడ ఆ విషయంలో ఉంచు, వెనకాల లారెన్స్ గారు ఫాలో అవుతున్నాడు, మనం సైడ్ అయిపోదాం. హాయ్ రాము, సీయింగ్ యు ఆఫ్టర్ లాంగ్ టైం. అతను ఈ మధ్యన ఊళ్ళో లేడమ్మా, పైకి వెళ్ళాడు. యు నాటీ. అతను జనాభా లెక్కలో లేడమ్మా, నువ్వు వెళ్ళు. బాయ్. అమ్మాయ్యా, ఈ కట్లో అరే గన్ను, ఆ డిసౌజా గాడు ఎందుకు వచ్చాడు, ఆడేం చేస్తున్నాడో ఒక లుక్ వేసేద్దాంపా. అదా బాల్ పగిలిందే. నేనే మన శక్తిమాన్ అంకుల్. అరే శక్తిమాన్ అంకుల్ రా, రండి రండి. బాల్ పగిలింది చూడు. బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయిందేంట్రా? అయితే ఈయనేరా శక్తిమాన్ అంకుల్. శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్. శక్తిమాన్ అంకులేరా, కాకపోతే కోమలో ఉన్నాడు. అక్కడ శక్తిమాన్ అంకుల్ ఉన్నాడు, పొట్టోడు గట్టోడు పాండా టైప్ లో ఉంటాడు. వెళ్ళండి. నిజమా అంకుల్? నిజంరా. మీకు అంత నమ్మకం లేకపోతే వాడి మీద కంకరాలు విసరండి, పొడి పొడి అయిపోతాయి. చెట్లు ఎక్కమంటే ఎక్కుతాడు, బిల్డింగ్ మీద దూకమంటే దూకుతాడు. వెళ్ళి ఇంత రాళ్ళు వేసి ఆడుతూ ఫుట్బాల్ ఆడుకోండి. వెళ్ళండి. ఎవరా నువ్వు? శక్తిమాన్ అంకుల్ మాట్లాడాడు. పేరు శక్తిమాన్. ఎవరో చెప్పింది మీకు? శక్తిమాన్ అంకుల్ చెట్టు ఎక్కవా? ఏ చెట్టు ఎక్కడరా? పిచ్చిపిచ్చిగా ఉందా? పళ్ళు రాళ్ళు కొడతాను. లేతే ఎక్కడ్రా? రాళ్ళు ఇసరండి. మార్నింగ్ వాక్ లో ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, ఆ పోలీసు వాడు మాత్రం మమ్మల్ని తెగ ఫాలో అయ్యాడు. జాగ్రత్త, ఆ డిసోజాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతని సేవ అని తెలియకూడదు. అందుకే కదా వాడిని డైవర్ట్ చేసి మేము తప్పించుకొచ్చింది. ఎవడా నువ్వు? మాలిష్ అండి, అయ్యగారికి మనమే పర్మనెంట్. ఆడ ఆల్రెడీ ఫినిష్, ఇంకా మాలిష్ అంటే వెళ్ళరా. ఏంటే మన చేతులతో మాలిష్ చేయకపోతే మోషన్ కూడా రాదండి. ఆడిగా నీక. నువ్వు కానివయ్యా. అట్టగేనండి. కొంచెం మెల్లగా చేవా. పెళ్లిగా చేస్తే ఆయనకు అందండి. చూడండి మన చేయబడంగా ఇలా మత్తులోకి జారుకున్నాడు. ఇక ఉలకడం పలకడండి. ఇంకా ఉలుకు పలికే ఉంటుందయ్యా, ఆ ఎక్స్ప్రెషన్ అదే. అబ్బాయి బాబు చచ్చిపోతాడు. రేపు పొద్దుట వచ్చేస్తానండి. వస్తానండి. ఏమండి అమ్మగారు వచ్చారా? ఏమండి వచ్చేసారండి. నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏమండి క్షమించారని ఒక్క మాట చెప్పండి. పాపిస్తుదాన్ని మీ మీద అలిగి వెళ్ళిపోయాను. క్షమించారని ఒక్క మాట చెప్పండి. భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవం అని తెలుసుకున్నానండి. ఏమండి క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏమండి నువ్వు ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా. ఏ నా మీద కోపమా? లేదమ్మా, మౌనవ్రతం. మౌనవ్రతమా? అవునమ్మా, మనిషిలో చాలా మార్పు వచ్చింది. మందు మానేశాడు, చెడ్డ పనులు మానేశాడు, దుంపకూరలు తింటున్నాడమ్మా. ఆ మొహం చూస్తుంటే పేతకాలు తెలియటంలా. నిజమా? నా మొగుడు మారిపోయాడా? అవునవును, మొహంలో కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మామూలు కళ కాదమ్మా, చావు కళ. ఇంతకీ మీరెవరు? ఆయన ఫ్రెండ్ నండి. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా. అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి. అదేనండి, మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు. ఇంతకీ నువ్వెవరు? నేను నాకు అర్థమైంది. ఇంకేం చెప్పకు. ఎర్రగా బుర్రగా ఉంటే చాలు. ఈ దొంగ సచ్చినోడికి వేరే ఇంకేం పని లేదు. నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లోనే మొదలు పెట్టాడు. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేను ఆవేశపడ్డం కాదు, వీడు ఈ దొంగ సచ్చినోడు నా అసలమైపోను. అయ్యో, మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఇదంతా ఏ సంబంధం లేదు. నేను ఇతని భార్యని. నేనమ్మను. నాకు తెలిసే నీకు నా మొగుడుకున్న లింక్ ఏంటో. చిచి, ఆఫేస్తోనా? నా మాట నమ్మండి. నేను నమ్మను కాక నమ్మను. ఈ దొంగ సచ్చినోడితో విసిగిపోయాను. చూడండి, ఇంత జరుగుతుంటే ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాడేమో. చచ్చిన శవంలో ఎలా పడి ఉన్నాడో. నేను వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ రాను. నువ్వు చచ్చిన నీ శవం చూడాను. ఏమో నువ్వు చూస్తున్నాడు శవాన్నేలే.